గురువుల కలలపై ప్లాట్ పాలిటిక్స్ కర్మాన్ ఘాట్లో పిఆర్టీయూ హౌసింగ్ ప్లాట్ల వివాదం. సో ఒకసారి చూద్దాం. ఇది ఇంకో పంచాయతీరాజ్ టీచర్స్ కాలనీ సొసైటీ ఫేజ్ 1 సౌత్ పార్ట్లో ఇక్కడ రిజిస్టర్ నెంబరు 585/2018 చూడవచ్చు. ఇంకా ఇక్కడ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి అని చెప్పి వాళ్ళ నెంబర్స్ అవన్నీ కూడా ఇక్కడ రాసి ఉన్నాయి. అండ్ ఇంకొకటి, సమాజానికి దిశానిర్దేశం చేసే ఉపాధ్యాయుల భవిష్యత్తు కోసం కేటాయించిన స్థలాలు ఇప్పుడు అక్రమార్కుల పాలిట వరంగా మారాయా? విలువలకు ప్రతీకగా నిలవాల్సిన ఉపాధ్యాయ సంఘం నేతలే సొంత లాభం కోసం ఫోర్జరీ డాక్యుమెంట్స్కి పాల్పడ్డారా? కర్మాన్ ఘాట్లోని పిఆర్టీయూ హౌసింగ్ సొసైటీ ప్లాట్ల విక్రయాల్లో వెలుగు చూస్తున్న పరిమాణాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఇక ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి దోష నిర్దోష, సంస్థ వ్యవహారాలపై తీవ్ర ఆరోపణలు. ఇంకా ఇంత జరుగుతున్నా సంస్థ ఏం చేస్తున్నట్లు? ఇంకా టీచర్స్ యూనియన్ వంటి సంస్థల నిర్ణయం స్పష్టంగా ఉండాలి. ప్రతి లావాదేవీలో నిష్పక్షపాతం చూపాలి. ఇంకా దాని తర్వాత ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి చుట్టూ ముదురుతున్న వివాదం. సో కర్మన్ ఘాట్లో ఉన్నటువంటి పిఆర్టీయూ హౌసింగ్ సొసైటీలో టీచర్స్ కోసం కేటాయించినటువంటి స్థలాలను సేమ్ అదే సంస్థలో ఉన్నటువంటి వాళ్ళు ఫోర్జరీకి పాల్పడి వాళ్ళ సొంత లాభాల కోసం చూస్తున్నారు అంటూ ఉన్నారు. సో ఒకసారి మీకు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తోటి ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇంకా హైదరాబాద్ కర్మన్ ఘాట్లోని పిఆర్టీయూ హౌసింగ్ ప్లాట్ల వివాదంలో ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి పేరు వినిపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇది మరింత తీవ్రమైన చర్చకు దారితీసింది. గత కొన్నేళ్లుగా ఈ వ్యవహారం నడుస్తున్నప్పటికీ సంబంధిత పిఆర్టీయూ సంస్థ ముఖ్య నాయకులు పెదవి విప్పకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఉపాధ్యాయ సంఘాలు సాధారణంగా విద్యా విలువలు నైతికతలకు ప్రతీకలుగా భావించబడతాయి. కానీ పిఆర్టీయూకు సంబంధించిన హౌసింగ్ బోర్డు ప్లాట్ల వ్యవహారం గురువుల కళలపై నిజంగానే నీడ పడిందా అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఈయన పింగిలి శ్రీపాల్ రెడ్డి ఎమ్మెల్సీ. ఇంకా ఈయనపై ఆరోపణ పర్వాలను ఉన్నాయి. గతంలో పిఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన ప్రస్తుత ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి కె మనోహర్ రావులపై ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. సుమారు 4 కోట్ల విలువైన అత్యంత విలువైన స్థలాలను నిబంధనలకు విరుద్ధంగా ఇంకా అట్లనే అనర్హులకు కట్టబెట్టారనేది ప్రధాన ఆరోపణలు. అనర్హులు అంటే ఎవరు? వీళ్ళ ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో దాంట్లోకి రానటువంటి వాళ్ళు. ఇంకా అక్రమాల పర్వం, ఫోర్జరీ సంతకాలే ఆయుధాలు. ఫోర్జరీ సంతకాలు అంటే ఎవరి సంతకం వాళ్ళు పెట్టకుండా ఇంకా వేరేటోళ్ళతో పెట్టించడం అన్నమాట. అయితే ఈ వ్యవహారంలో వెలుచూస్తున్న అంశాలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. నకిలీ తీర్మానాలు సృష్టించడం, 4G సంతకాలతో దస్తావేజులు తయారు చేయడం వంటి గిల్లి దందాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎవరు? ఈయన పైన, ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి పైన ఇట్లాంటి ఆరోపణలు ఉన్నాయి. ఇంకా అనర్హులకు ప్లాట్లు, ఉపాధ్యాయులకు చెందాల్సిన ప్లాట్లను సందడి అల్వాల్ రెడ్డి, గుండాల ధనలక్ష్మి వంటి అసలు సంబంధం లేని వ్యక్తులకు అక్రమంగా విక్రయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సో అక్కడ ఉన్నటువంటి ప్లాట్లు ఎవరికి రావాలి? నిజంగా ఉపాధ్యాయులైనటువంటి వాళ్ళకి రావాలి. కానీ అసలు సంబంధం లేని వాళ్ళు ఎవరు? ఇద్దరు, సందడి అల్వాల్ రెడ్డి, ఇంకొక ఆమె గుండాల ధనలక్ష్మి వంటి వాళ్లకు అక్రమంగా విక్రయించారని చెప్పి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంకా అధికారుల అండదండలు, ఈ వ్యవహారంలో కొంతమంది ప్రభుత్వ అధికారులు కూడా హస్తం కలిపి ఈ అవినీతి జాతరకు సహకరించారని తెలుస్తుంది. సో ఓన్లీ వీళ్ళే కాకుండా కొంతమంది ప్రభుత్వ అధికారులు కూడా వీళ్ళతో చేతులు కలిపి సొంత లాభం కోసం ఇక ఎంతో కొంత వస్తే అన్న దాంతో వీళ్ళు అవి అమ్ముతున్నారు. ఇంకా రంగంలోకి యంత్రాంగం ఫిర్యాదు చేసిన కర్రు సురేష్, ఈయన ఫిర్యాదు చేసిందనమాట. ఇక పిఆర్టీయూ పెద్దపల్లి జిల్లా మాజీ అధ్యక్షుడు కర్రు సురేష్ ఈ అక్రమాలను సాక్ష్యాధారాలతో సహా అధికారుల ముందు ఉంచారు. కోఆపరేటివ్ సొసైటీ కమిషనర్ రంగారెడ్డి, జిల్లా కలెక్టర్, సహకార శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు ఈ ఫైల్ ఉన్నతాధికారుల టేబుల్ పైకి చేరింది. తక్షణమే నిష్పక్షపాత విచారణ జరిపి దోషులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇంకా సంస్థ మౌనం, సందేహాలు ఎన్నో. ఇన్ని జరుగుతున్నా కూడా ఉపాధ్యాయుల సంస్థ ఇది పిఆర్టీయూలో ఏదైతే హౌసింగ్ సొసైటీలో వీళ్ళు ప్లాట్లు ఇస్తున్నారో ఆ సంస్థ మౌనంగా ఉంది. అంటే వీళ్ళు అసలు సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ప్లాట్స్ అమ్ముతున్నా కూడా మరి వీళ్ళు ఎట్లా సైలెంట్గా ఉంటారు? ప్రశ్నించాలి కదా. ఈ ప్లాట్లు ఎవరైతే ఈ సొసైటీలో మనం ప్లాట్లు ఎవరికైతే ఇస్తున్నామో మరి వీళ్ళు
కేవలం ఉపాధ్యాయులకే ఇక్కడ ప్లాట్స్ ఇవ్వాలి కానీ సంబంధం లేని వాళ్ళని ఎట్లా తీసుకొస్తామని వీళ్ళు అడగాలి కదా. ఇంకా ఇంత జరుగుతున్న పీఆర్టీయూ ప్రస్తుత నాయకత్వం పెదవి విప్పకపోవడంపై సామాన్య ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన సంఘం పేరుతో ఇలాంటి పనులు చేయడం క్షమించరాని నేరం. ఇది కేవలం ఆర్థిక నేరం కాదు, వేలాది మంది ఉపాధ్యాయుల నమ్మకాన్ని వమ్ము చేయడం. ఇక తేలాల్సింది దర్యాప్తులోనే. ప్రస్తుతానికి ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డిపై వచ్చినవి ఆరోపణలే అయినప్పటికీ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తిపై ఇలాంటి ఫిర్యాదులు రావడం పీఆర్టీయూ చరిత్రలో మాయన్ మచ్చగా మారింది. అయితే దర్యాప్తు సంస్థలు వేగంగా స్పందిస్తేనే అసలు దోషులెవరు, ఈ కోట్లాది రూపాయల కుంభకోణంలో ఎవరి వాటా ఎంత ఉందనే నిజాలు నిగ్గు తేలుతాయి. ఇంకా ఉపాధ్యాయుల కళల నివాసాల చుట్టూ కమ్ముకున్న ఈ వివాదం చివరకు ఎటు దారి తీస్తుందో చూడాలి. నిజం నిర్భయంగా బయటపడాలని, ఉపాధ్యాయులకు న్యాయం జరగాలని ఆశిద్దాం. కాగా పీఆర్టీయూ హౌసింగ్ బోర్డు ప్లాట్లను ఫోర్జరీ సంతకాలు, నకిలీ తీర్మానాలతో అక్రమంగా బయట వ్యక్తులకు అమ్మిన ఉపాధ్యాయులు, అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిల్ శ్రీపాల్ రెడ్డి సహకరించిన పీఆర్టీయూ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె మనోహర్ రావులపై ఫిర్యాదు నమోదైంది. గతంలో పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో పింగిలి శ్రీపాల్ రెడ్డి, పీఆర్టీయూ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్ రావులు ఇద్దరు కలిసి కార్మన్ ఘాట్లోని పంచాయతీరాజ్ టీచర్స్ హౌసింగ్ బోర్డు లిమిటెడ్ కోఆపరేటివ్ సొసైటీ, ఇది టీబీ నెంబర్ 316కి చెందిన కోట్ల రూపాయల విలువ చేసే ప్లాట్స్ను నిబంధనలకు విరుద్ధంగా ఫోర్జరీ సంతకాలు చేసి తప్పుడు తీర్మానాలు సృష్టించి సందాడి అల్వాల్ రెడ్డి, గుండాల ధనలక్ష్మి అనే ఇతరుల వ్యక్తులకు అక్రమంగా విక్రయించారని, ఈ అక్రమాలకు కొందరు అధికారులు కూడా సహకరించాలని, ఈ ఫోర్జరీ నకిలీ తీర్మానాల భాగవతంపై తక్షణమే విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వీళ్ళందరూ కోరుతూ ఉన్నారు. అయితే యాక్చువల్గా ఈ పింగిలి శ్రీపాల్ రెడ్డి పైన ఉన్నటువంటి ఇప్పటికీ ఆరోపణలే అయినప్పటికీ ఒకవేళ మరి నిజంగానే ఈ ఫోర్జరీ సంతకాలు అవ్వచ్చు, నకిలీ డాక్యుమెంట్లు అవ్వచ్చు, నకిలీ తీర్మానాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళు చేపించి ఒకవేళ ప్లాట్లు ఇందాక మనం చూసినట్టుగా గుండాల ధనలక్ష్మి అనే వాళ్ళకి అవ్వచ్చు, లేకపోతే ఇంకొకరికి అవ్వచ్చు, ఒకవేళ ప్లాట్లు విక్రయించినట్టయితే కనుక కఠినంగా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏదైతే ఉందో, సంస్థ ఎందుకు మౌనంగా ఉంది? సో వీళ్ళు ఇప్పుడు ఇన్ని ప్లాట్స్ వాళ్ళకి అమ్మేసిన తర్వాత అసలు సంస్థ ఎందుకు అడగట్లేదు అంటే, న్యాయంగా ఉపాధ్యాయులకు చెందాల్సినటువంటి ఈ ఏదైతే ప్లాట్స్ ఉన్నాయో అవి అసలు సంబంధమే లేని వాళ్ళకు విక్రయిస్తుంటే వాళ్ళు ఎందుకు మౌనం పాటిస్తున్నారు? అండ్ ఇంకో కర్రు సురేష్ అనేటువంటి వ్యక్తి అయితే కంప్లైంట్ చేసిండు. వీళ్ళపైన ఇద్దరి పైన కూడా మనోహర్ పైన, అలాగే మనోహర్ రావు, శ్రీపాల్ రెడ్డి పైన ఇద్దరి పైన కూడా కంప్లైంట్స్ ఇచ్చిండు. వాళ్ళపైన కేసు నమోదైంది. మరి చూద్దాం ఇది ఎంతవరకు ముందుకెళ్తుంది, దీనిపైన బాధితులకు ఎంతవరకు న్యాయం జరుగుతుందో చూద్దాం.